హాయ్ అండి, ఈరోజు పాకిస్తానీ చికెన్ కర్రీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కర్రీతో బిర్యానీ కానీ, చపాతీ కానీ, రైస్ కానీ ఏదైనా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టి 3 to 4 టేబుల్ స్పూన్ ఘీ ఇంకా ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ముందుగానే నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని కూడా దీంట్లో వేసుకోవాలి. ఈ ఆయిల్లో చికెన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఆయిల్లో చికెన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పెద్ద సైజ్ 2 ఆనియన్స్ని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఈ టమాటోస్ని సైడ్కి వేసుకోండి. ఇంకో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి మూత పెట్టి. ఈ టమాటోస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కారంకి తగ్గట్టు కారం వేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోండి, ఇంకా జీరా పౌడర్ కూడా. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇప్పుడు దీంట్లో పెరుగుని వేసుకోవాలి. పెరుగులో వాటర్ ఎక్కువ ఉండకూడదండి. పెరుగుని బాగా మిక్స్ చేసి వేసుకోండి. దీంట్లో బాగా కలుపుకోండి. ఒకసారి కొద్దిగా వాటర్ పోసుకోండి. ఇప్పుడు వీటిని మీడియం టు లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే కాస్త కస్తూరి మేతి కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బటర్ని కూడా వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మేగడని కూడా వేసుకోవాలి. నేనైతే పాల మీద మేగడనే వేసుకుంటున్నాను. వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. రెడీ అయిపోయింది మన పాకిస్తానీ చికెన్ కర్రీ రెసిపీ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసుకోండి. మరెన్నో కుకింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.